ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక 2.8 సెంట్స్లో కన్స్ట్రక్షన్ చేసిన, అంటే 135 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపిస్తున్నాను. సో ఇందులో ఏంటంటే మనకి డబల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. వుడ్ వర్క్ కూడా చేయించారు. సో దీని ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా వీడియో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. సో దీని కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 23x54 ఫ్రెండ్స్, ఇది 135 గజాలు అయితే వస్తుంది. ఇలా ఈస్ట్ ఫేసింగ్ సైడ్ గేట్ తీయగానే ఇక్కడ చూడండి ఒక ట్యాప్ పాయింట్ అయితే తీసుకున్నారు. ఇది బయట ఏదైనా కార్లు కడుక్కోవడానికి లేదంటే మనకి బైకులు వాష్ చేసుకోవడానికి ఇలా అయితే యూస్ అవుతుంది. అండ్ మెటల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు. అండ్ పక్కనే వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ కూడా ఇక్కడే తీసుకున్నారు. అండ్ టైల్స్ కూడా వచ్చేసాయి చూడండి. అండ్ ఇక్కడ బోర్ అయితే వచ్చేసింది ఈశాన్య మూలన. గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది ఏరియాలోని. ఒక 2 అడుగుల ప్లేస్ అనేది ఉత్తరం పక్కన అయితే వదిలేశారు. అండ్ పడమర దక్షిణం పక్కన కూడా ప్లేస్ అయితే వదలడం జరిగింది. అండ్ కంప్లీట్ ఇదంతా కూడా టేక్ డోర్. ఇది ఇక్కడ ఇచ్చింది అంతా కూడా టేక్ డోరే. అండ్ ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు ఇది 21 అడుగు పొడవు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హాల్ అనేది వెడల్పు చూసుకున్నట్లయితే కనుక 9 అడుగుల వరకు వచ్చింది. పదండి లోపలికి వెళ్దాము. దీనికి ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక గుమ్మం తీసుకున్నారు. అండ్ అట్లాగే ఒక కిటికీ కూడా రావడం జరిగింది. అది టీవీ యూనిట్ అది. అండ్ ఇలా వచ్చాం కదా మనం, జస్ట్ ఇలా రాగానే ఇక్కడే పూజా మందిర్ తీసుకున్నారు. అండ్ ఈ పక్కన ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇక్కడ మీరు చూస్తుంది ఇదంతా కూడా 12x10 సైజులు అయితే ఉంటుంది అదంతాని. సో వెంటిలేషన్కి ఇక్కడ ఒక విండో తీసుకున్నారు. దీనికి ఇక్కడ ఒక డోర్ వచ్చింది, అక్కడ ఒక డోర్ వచ్చింది. సెంటర్లో మనకి టీవీ యూనిట్ తీసుకున్నారు. ఇదంతా ప్యానల్స్ ఇవి. అండ్ ఇదంతా మ్యాట్ ఫినిష్లో అయితే వచ్చేసింది. కింద డ్రాస్ అయితే తీసుకున్నారు. హాలు డైనింగ్ రెండు కలిపి అయితే వచ్చేసాయి ఇక్కడ. అండ్ కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది. అండ్ ఫ్రిడ్జ్ అనేది అక్కడ పెట్టుకోవచ్చు, పాయింట్ ఇచ్చేసారు. అండ్ కిచెన్ కంప్లీట్ ఓపెన్ కిచెన్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ బాగా తీసుకున్నారు. ఈ కిచెన్ అనేది 8.5x9 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కిచెన్ అయితే మాత్రం బాగుంది, పెద్దగా వచ్చింది. అండ్ కంప్లీట్ మొత్తం గ్లాసీ ఫినిషింగే. కలర్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ కూడా వీళ్ళు లైట్ కలర్స్కి వెళ్ళారు. అండ్ ఇది గ్యాస్ పైప్ అనేది అవుట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు మనం, పాయింట్ అనేది. అండ్ ఇవన్నీ కూడా బాస్కెట్స్, ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే వచ్చేసాయి. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి మన కాకినాడ రామేశ్వరంలో అయితే ఉంటుంది. సో దగ్గరలో చాలా స్కూల్స్ అయితే ఉంటాయి. అండ్ అట్లాగే టెంపుల్ కూడా దగ్గరగానే ఉంటుంది, మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా. మెయిన్ ఏంటంటే ఏరియాలో వాటర్ చాలా బాగుంటుంది, గ్రౌండ్ వాటర్ అనేది. అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఏరియా మొత్తం అంతానే. బయట 20 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. దీనికి మీరు లోన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, లోన్ కూడా పెట్టుకోవచ్చు. టోటల్గా 135 గజాలు ఫ్రెండ్స్, అంటే 2.8 సెంట్స్ అయితే వస్తుంది. పదండి ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇందులో మనకి ఇచ్చిన బెడ్రూమ్స్ అనేవి చాలా స్పేషియస్గా అయితే వచ్చాయి. ఎక్కువ ఏంటంటే పొడవు ఎక్కువగా అయితే రావడం జరిగింది ఇది. సో బెడ్రూమ్ సైజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 13.9x9 సైజులు అయితే ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ బాత్రూమ్ దగ్గర నుంచి చెప్తున్నాను కొలత అనేది. అండ్ సీలింగ్స్ అన్నీ కూడా మనకి నార్మల్గానే తీసుకున్నారు. సో మనకి ఆ పక్కన చూసుకున్నట్లయితే కనుక సౌత్ సైడ్ ఒక విండో తీసుకున్నారు. ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే వార్డ్రోబ్ వచ్చేసింది. ఈ వార్డ్రోబ్లో కూడా మనకి లోపల ఇన్బిల్ట్గా ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చింది. ఇదిగోండి చూస్తున్నారా, డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసారు. సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఈ గ్లాస్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మొత్తం స్టోరేజ్ వచ్చేసింది. కింద అన్నీ కూడా కబోర్డ్స్ వచ్చేసాయి చూడండి, డ్రాస్ ఇవన్నీ కూడా. క్లోజ్ చేసేద్దాము. సో మార్కెట్లో దగ్గరగా ఉంటుంది, స్కూల్స్కి కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది ఇది.
సో వెంటిలేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఆ పక్కన మనకి ఒక 20 ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేశారు వీళ్ళు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇది 5x5.5 సైజులో అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా మొత్తం ఇదంతా కూడాని. ఒకసారి నేను మీకు ప్రైస్ కూడా చెప్తాను, ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఈ హౌస్ ప్రైస్ అనేది బయట కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగానే చెప్తున్నారు. మన ఛానల్ తరపున అయితే గనక మనం అయితే గనక 54 లక్షలు చెప్తున్నాము మన ఛానల్ తరపున. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే గనక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము మన ఛానల్ది. ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. 2 BHK హౌస్ ఇది 54 lakhsలో అయితే వస్తుంది. విత్ ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాకినాడ రామేశ్వరం లొకేషన్ వచ్చేసరికి సేమ్ మనకి ఆ బెడ్రూమ్ ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది ఇది కూడా. దాని మీద కొంచెం చిన్నగా అయితే ఉంటుంది అంతే. సో బెడ్రూమ్స్ అయితే మాత్రం మంచి స్పేషియస్గా వచ్చాయి. పెద్ద పెద్ద బెడ్రూమ్లు కావాలి అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవచ్చు ఇది. చుట్టుపక్కల చాలా హౌసెస్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో చూస్తున్నారు కదా మొత్తం మంచి స్పేషియస్గా అయితే వచ్చింది ఇది. సో పదండి ఒకసారి బయటికి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు చూస్తున్నారంటే కనుక తప్పకుండా ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాం మన ఛానల్ అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏంటంటే హౌస్ సేల్స్ వీడియోస్ ఉంటాయి అండ్ ఇంటీరియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ ఏదైనా ప్రోడక్ట్ వచ్చినా కూడా కొత్త ప్రొడక్ట్స్ అట్లాంటివి ఏమైనా కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి. సో ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి ఒక ట్యాప్ పాయింట్ తీసుకున్నారు. ఇది వాషింగ్ మిషన్ సంబంధించింది. అండ్ ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు. ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఇది. అండ్ ప్రైస్ అయితే తగ్గిస్తారు ఫ్రెండ్స్. ఇది ఫిక్స్డ్ అయితే ఏం కాదు. ఇప్పుడు నేను చెప్తున్న ప్రైస్ కూడా 54 lakhs అనేది తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో ఇది మోటార్ ఇక్కడ మెటల్ ల్యాండింగ్ కింద ఇచ్చేసారు. పదండి పైకి అయితే వెళ్దాం, మనం పైన కూడా చూద్దాము. సో రైట్ పైకి అయితే వచ్చేసాం మనం. ఇది ఏంటంటే మనకి సైట్ అనేది వెడల్పు అనేది 23 అడుగులు అయితే వచ్చింది. లోత్ అనేది కొంచెం ఎక్కువగా అయితే వచ్చింది. అందుకే రూమ్స్ అనేవి కొంచెం పొడవుగా అయితే వచ్చాయి ఇందులోని. అండ్ టోటల్గా 12 columns అయితే వచ్చాయి. కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా తీసుకున్నారు అదిగోండి. అండ్ ఇవన్నీ కూడా హౌసెసే. సో ఫ్రంట్ 20 feet రోడ్ ఇది. సో ఇది వాళ్ళ వీడియో అనేది. ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.